హాయ్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు రత్నం. ఈ వీడియోలో మనము క్లాస్ 7th సైన్స్కి సంబంధించి బయాలజీ ఏదైతే ఉందో, ఇందులో క్లాస్ 7th లో మనకు సెకండ్ చాప్టర్ ఏదైతే ఉందో, జంతువులలో పోషణ, న్యూట్రిషన్ ఇన్ యానిమల్స్, ఈ చాప్టర్కి సంబంధించి నేను 100 బిట్స్ నేను రెడీ చేయడం జరిగింది. సో ఈ బిట్స్ అనేటివి ఖచ్చితంగా టెట్ అండ్ డిఎస్సి వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సో వీడియోని ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు మనము ఫస్ట్ బిట్ చూద్దాము. సంక్లిష్టమైన ఆహార పదార్థాలు సరళమైన పదార్థాలుగా విడిపోయే ప్రక్రియను ఏమంటారు? సంక్లిష్టమైన ఆహార పదార్థాలు సరళమైన పదార్థాలుగా విడిపోయే ప్రక్రియను ఏమంటారు? శ్వాసక్రియ, జీర్ణక్రియ, విసర్జన, రవాణా. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి అవుతుంది, జీర్ణక్రియ, డైజెషన్ అని అంటాము. సో దీనికి వివరణగా తీసుకుంటే, మనం తీసుకున్న ఆహారం శరీరం శోషించుకునే విధంగా చిన్న చిన్న ముక్కలుగా మారడాన్ని జీర్ణక్రియ అంటాం. అంటే ఇక్కడ సంక్లిష్ట పదార్థం అనేది సరళ పదార్థంగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియను మనం ఏమంటామంటే జీర్ణక్రియ, డైజెషన్ అని చెప్తాము. క్వశ్చన్ నెంబర్ 2, తేనెటీగలు మరియు హమ్మింగ్ పక్షులు ఆహారాన్ని ఎలా తీసుకుంటాయి? తేనెటీగలు మరియు హమ్మింగ్ పక్షులు ఆహారాన్ని ఎలా తీసుకుంటాయి? నమలడం ద్వారా, మింగడం ద్వారా, పీల్చడం ద్వారా, కొరకడం ద్వారా. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి అవుతుంది, పీల్చడం ద్వారా. ఇవి పువ్వులలోని మకరందాన్ని పీల్చుకుంటాయి, అంటే సక్కింగ్ అంటాము. క్వశ్చన్ నెంబర్ 3, స్టార్ ఫిష్ ఏ రసాయనంతో తయారైన గట్టి పెంకు గల జీవులను తింటుంది? కాల్షియం కార్బోనేట్, సోడియం క్లోరైడ్, మెగ్నీషియం, ఇనుము. సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ ఏ అవుతుంది, కాల్షియం కార్బోనేట్. స్టార్ ఫిష్ తన జీర్ణాశయాన్ని నోటి ద్వారా బయటికి తెచ్చి గట్టి పెంకు లోపల ఉన్న మెత్తని జీవిని తింటుంది. క్వశ్చన్ నంబర్ 4, మానవ జీర్ణ వ్యవస్థ ఎక్కడ నుంచి మొదలై ఎక్కడ ముగుస్తుంది? మానవ జీర్ణ వ్యవస్థ ఎక్కడ నుండి మొదలై ఎక్కడ ముగుస్తుంది? అన్నవాహిక నుండి చిన్న పేగు వరకు, నోటి నుండి మలం ద్వారం వరకు, జీర్ణాశయం నుండి పెద్ద ప్రేగు వరకు, నోటి నుండి జీర్ణాశయం వరకు. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి అవుతుంది, నోటి నుండి మలద్వారం వరకు. క్వశ్చన్ నెంబర్ 5, ఆహారాన్ని నోట్లోనికి తీసుకునే ప్రక్రియను ఏమంటారు? జీర్ణక్రియ, శోషణ, అంతరాగ్రహణం, ఇంజెక్షన్ అంటాము, స్వాంగీకరణ. సో దీంట్లో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ సి అవుతుంది, అంతరాగ్రహణం. క్వశ్చన్ నెంబర్ 6, నోట్లో ఆహారాన్ని నమలడానికి మరియు చిన్న ముక్కలుగా చేయడానికి ఉపయోగపడేటివి. నోట్లో ఆహారాన్ని నమలడానికి మరియు చిన్న ముక్కలుగా చేయడానికి ఉపయోగపడేటివి నాలుక, పళ్ళు, లాలాజలం, పెదాలు. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకేమవుతుంది, ఆప్షన్ బి, పళ్ళు, టీత్. పళ్ళు ఆహారాన్ని యాంత్రికంగా చిన్న ముక్కలుగా చేస్తాయి. క్వశ్చన్ నెంబర్ 7, పాలు తాగే వయసులో ఉండే మొదటి సెట్ పళ్ళను ఏమంటారు? పాలు తాగే వయసులో ఉండే మొదటి సెట్ పళ్ళను ఏమంటారు? శాశ్వత దంతాలు, పాల దంతాలు, కోరపళ్ళు, జ్ఞాన దంతాలు. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకేమవుతుంది, ఆప్షన్ బి, పాల దంతాలు. ఇవి సుమారు 6 నుంచి 8 సంవత్సరాల వయసులో ఊడిపోయి వాటి స్థానంలో శాశ్వత దంతాలు వస్తాయి. క్వశ్చన్ నంబర్ 8, ఆహారాన్ని కొరకడానికి మరియు కత్తిరించడానికి ఉపయోగపడే పళ్ళు. ఆహారాన్ని కొరకడానికి మరియు కత్తిరించడానికి ఉపయోగపడే పళ్ళు రథనికలు, కుంతకాలు, అగ్రచర్వణకాలు, చర్వణకాలు. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి, కుంతకాలు. ఇవి ముందు వరుసలో ఉండే పళ్ళు. క్వశ్చన్ నెంబర్ 9, ఆహారాన్ని చీల్చడానికి ఉపయోగపడే పళ్ళు ఏవి? ఆహారాన్ని చీల్చడానికి ఉపయోగపడే పళ్ళు ఏవి? కుంతకాలు, రథనికలు, చర్వణకాలు, అగ్రచర్వణకాలు. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకేమవుతుంది, ఆప్షన్ బి, రథనికలు. ఇవి మొనదేలి ఉంటాయి, మాంసాహార జంతువులు ఇవి బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 10, మన నోటిలో లాలాజలాన్ని ఉత్పత్తి చేసే గ్రంథులు. మన నోటిలో లాలాజలాన్ని ఉత్పత్తి చేసే గ్రంథులు పిట్యూటరీ గ్రంథులు, లాలాజల గ్రంథులు,
కాలేయం, క్లోమం. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది? ఆప్షన్ బి, లాలాజల గ్రంథులు. మన నోటిలో 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 11. లాలాజలం పిండి పదార్థాన్ని ఏ విధంగా మారుస్తుంది? లాలాజలం పిండి పదార్థాన్ని ఏ విధంగా మారుస్తుంది? ప్రోటీన్గా, కొవ్వుగా, చక్కెరలుగా, ఉప్పుగా. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ సి, చక్కెరలుగా. మనం రొట్టెని ఎక్కువసేపు నమిలితే తీయగా అనిపించడానికి కారణం ఇదే. క్వశ్చన్ నెంబర్ 12. మానవ శరీరంలో అత్యంత గట్టి పదార్థం ఏది? మానవ శరీరంలో అత్యంత గట్టి పదార్థం ఏది? ఎముక, పంటి ఎనామెల్, పుర్రె, గోర్లు. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి, పంటి ఎనామెల్, టీత్ ఎనామెల్. ఇది పంటి పైభాగంలో ఉండే తెల్లని పొర. క్వశ్చన్ నెంబర్ 13. దంతక్షయం రావడానికి ముఖ్య కారణం. దంతక్షయం రావడానికి ముఖ్య కారణం వైరస్, నోట్లోని బ్యాక్టీరియా విడుదల చేసే ఆమ్లాలు, లాలాజలం ఎక్కువ అవ్వడం, నీరు తాగడం. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి అవుతుంది. నోట్లోని బ్యాక్టీరియా విడుదల చేసే ఆమ్లాలు అంటే యాసిడ్స్. మనం తీపి పదార్థాలు తిన్నప్పుడు పళ్ళ మధ్య ఇరుక్కున్న ఆహారాన్ని బ్యాక్టీరియా కుళ్ళింపజేసి ఆమ్లాలను విడుదల చేస్తుంది. ఇది పళ్ళను నాశనం చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 14. నాలుక యొక్క ప్రధాన విధులు ఏమిటి? నాలుక యొక్క ప్రధాన విధులు ఏమిటి? మాట్లాడటం, ఆహారాన్ని నాళాజలంతో కలపడం, రుచి చూడటం, పైవన్నీ. సో ఇక్కడ మనం ఆన్సర్గా తీసుకుంటే ఆప్షన్ డి అవుతుంది, పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 15. నాలుకపై రుచిని గ్రహించే మొగ్గలను ఏమంటారు? నాలుకపై రుచిని గ్రహించే మొగ్గలను ఏమంటారు? రుచి గుళికలు, లాలాజల గ్రంథులు, విల్లీలు, కణాలు. సో వీటిలో ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ ఏ అవుతుంది, రుచి గుళికలు. క్వశ్చన్ నెంబర్ 16. మింగిన ఆహారం జీర్ణాశయానికి ఏ గొట్టం ద్వారా వెళ్తుంది? శ్వాసనాళం, ఆహారవాహిక లేదా అన్నవాహిక, చిన్న పేగు, పెద్ద పేగు. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి అవుతుంది, ఆహారవాహిక లేదా అన్నవాహిక. క్వశ్చన్ నెంబర్ 17. ఆహారవాహికలో ఆహారం క్రిందకు కదలడానికి కారణమయ్యే కదలిక. ఆహారవాహికలో ఆహారం క్రిందకు కదలడానికి కారణమయ్యే కదలిక గురుత్వాకర్షణ, పెరిస్టాల్సిస్ లేదా అలల వంటి కదలిక, గాలి ఒత్తిడి, నీటి ప్రవాహం. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి, పెరిస్టాల్సిస్. ఆహారవాహిక గోడలు సంకోచ వ్యాకోచనాలు జరపడం ద్వారా ఆహారానికి కిందకు నెడతాయి. క్వశ్చన్ నెంబర్ 18. జీర్ణాశయం ఏ ఆకారంలో ఉంటుంది? జీర్ణాశయం ఏ ఆకారంలో ఉంటుంది? ఓ ఆకారం, యు ఆకారం లేదా చదునైన జే ఆకారం, ఎల్ ఆకారం, ఐ ఆకారం. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి, యు ఆకారం లేదా చదునైన జే ఆకారంలో ఉంటుంది. ఇది ఆహార నాళంలోకెల్లా వెడల్పైన భాగం. క్వశ్చన్ నెంబర్ 19. జీర్ణాశయం లోపలి గోడలు విడుదల చేసే ఆమ్లం ఏది? జీర్ణాశయం లోపలి గోడలు విడుదల చేసే ఆమ్లం ఏది? సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సిట్రిక్ ఆమ్లం. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ సి, హైడ్రోక్లోరిక్ ఆమ్లం. ఇది ఆహారంతో పాటు వచ్చిన బ్యాక్టీరియాను చంపుతుంది మరియు జీర్ణ రసాలు పనిచేయడానికి ఆమ్లయానికాన్ని కల్పిస్తుంది. జీర్ణాశయం గోడలను ఆమ్లం నుండి కాపాడేది ఏది? జీర్ణాశయం గోడలను ఆమ్లం నుండి కాపాడేది ఏది? మ్యూకస్ లేదా శ్లేష్మ, లాలాజలం, నీరు, పిత్తరసం. వీటిల్లో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ ఏ, మ్యూకస్ లేదా శ్లేష్మం. ఇది జీర్ణాశయం లోపలి పొరను ఆవరించి ఉండి ఆమ్ల ప్రభావం పడకుండా కాపాడుతుంది. క్వశ్చన్ నెంబర్ 21. జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమైన ఆహారం ఎక్కడికి వెళుతుంది? జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమైన ఆహారం ఎక్కడికి వెళ్తుంది? పెద్ద పేగులోకి, చిన్న పేగులోకి, కాలేయంలోకి, ఆహార వాహికలోకి. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి అవుతుంది, చిన్న పేగులోనికి.
క్వశ్చన్ నంబర్ 22. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది? మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది? క్లోమం, కాలేయం, లాలాజలం గ్రంథి, థైరాయిడ్. సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి అవుతుంది, కాలేయం. దీన్ని మనం ఏమంటాం? లివర్. ఇది ముదురు ఎరుపు గోధుమ రంగులో ఉదరంలో కుడివైపు పైభాగంలో ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 23. కాలేయం ఉత్పత్తి చేసే రసం ఏది? లాలాజలం, క్లోమరసం, పిత్తరసం లేదా పైత్రసం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ సి, పిత్తరసం లేదా పైత్రసం. దీన్ని మనం బైల్ జ్యూస్ అని అంటాము. క్వశ్చన్ నంబర్ 24. పిత్తరసం, దీన్ని మనం బైల్ జ్యూస్ అంటాము. ఎక్కడ నిల్వ చేయబడుతుంది? పిత్తాశయం, కాలేయం, జీర్ణాశయం, క్లోమం. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ ఏ, పిత్తాశయం. కాలేయం పిత్తరసాన్ని తయారు చేస్తుంది, కానీ అది పిత్తాశయంలో తాత్కాలికంగా నిల్వ ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 25. బైల్ జ్యూస్ దేని జీర్ణక్రియలో ముఖ్య పాత్ర పోషిస్తుంది? కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు. సో ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ గా తీసుకుంటే ఆప్షన్ సి. సో ఇక్కడ మనకు బైల్ జ్యూస్ అనేది కొవ్వులను చిన్న చిన్న రేణువులుగా విడగొడుతుంది. క్వశ్చన్ నంబర్ 26. క్లోమం ఏ రంగులో ఉండే గ్రంథి? క్లోమం ఏ రంగులో ఉండే గ్రంథి? ముదురు ఎరుపు, క్రీమ్ రంగు, ఆకుపచ్చ, నలుపు. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి అవుతుంది, క్రీమ్ రంగు. ఇది జీర్ణాశయానికి సరిగ్గా కింది భాగంలో ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 27. క్లోమరసం వేటిపై పనిచేస్తుంది? క్లోమరసం వేటిపై పనిచేస్తుంది? కేవలం కార్బోహైడ్రేట్లు, కేవలం ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు మరియు ప్రోటీన్లు, కేవలం విటమిన్లు. సో ఇక్కడ మనం ఆన్సర్గా తీసుకుంటే ఆప్షన్ సి అవుతుంది, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు మరియు ప్రోటీన్లు. క్లోమరసం వీటిని సరళమైన రూపాల్లోనికి మారుస్తుంది. క్వశ్చన్ నంబర్ 28. మానవుని చిన్న ప్రేగు సుమారు ఎంత పొడవు ఉంటుంది? 1.5 మీటర్స్, 5 మీటర్స్, 7.5 మీటర్స్, 10 మీటర్స్. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ సి అవుతుంది, 7.5 మీటర్స్. అరౌండ్ 6 నుంచి 7.7 ఆర్ 7.5 మీటర్స్ ఉంటుంది. ఇది పొడవైనది అయినప్పటికీ చాలా మెలికలు తిరిగి ఉండటం వల్ల తక్కువ స్థలంలో ఇమిడి ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 29. చిన్న పేగు గోడలో విడుదల చేసే రసాన్ని ఏమంటారు? చిన్న పేగు గోడలో విడుదల చేసే రసాన్ని ఏమంటారు? ఆంత్రరసం, లాలాజలం, పిత్తరసం, క్లోమరసం. సో వీటిల్లో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ ఏ అవుతుంది, ఆంత్రరసం. ఇది జీర్ణక్రియను పూర్తి చేస్తుంది. క్వశ్చన్ నంబర్ 30. కార్బోహైడ్రేట్లు పూర్తిగా జీర్ణమైన తర్వాత ఏ విధంగా మారుతాయి? కార్బోహైడ్రేట్లు పూర్తిగా జీర్ణమైన తర్వాత ఏ విధంగా మారుతాయి? కొవ్వు ఆమ్లాలు, గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు, నీరు. సో ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి, గ్లూకోజ్గా మారుతాయి. గ్లూకోజ్ అనేది సరళమైన చక్కెరకు ఉదాహరణగా మనం చెప్తాము. క్వశ్చన్ నంబర్ 31. కొవ్వులు జీర్ణమైన తర్వాత ఏ విధంగా మారుతాయి? కొవ్వులు జీర్ణమైన తర్వాత ఏ విధంగా మారుతాయి? గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్, ప్రోటీన్లు. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ సి, కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్. క్వశ్చన్ నంబర్ 32. ప్రోటీన్లు జీర్ణమైన తర్వాత ఏ విధముగా మారుతాయి? ప్రోటీన్లు జీర్ణమైన తర్వాత ఏవిగా మారుతాయి? గ్లూకోజ్, కొవ్వు ఆమ్లాలు, అమైనో ఆమ్లాలు, విటమిన్లు. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ సి, అమైనో ఆమ్లాలు. క్వశ్చన్ నంబర్ 33. చిన్న ప్రేగు లోపల గోడలలో వేల వంటి నిర్మాణాలు ఉంటాయి, వాటిని ఏమంటారు? చిన్న పేగు లోపల గోడలలో వేల వంటి నిర్మాణాలు ఉంటాయి, వాటిని ఏమంటారు? విల్లి లేదా చూషకాలు, కణాలు, గొట్టాలు, కవాటాలు. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ ఏ అవుతుంది, విల్లి లేదా చూషకాలు. ఇవి జీర్ణమైన ఆహారాన్ని గ్రహించడానికి
ఉపరితల వైశాల్యాన్ని పెంచుతాయి. క్వశ్చన్ నంబర్ 34. జీర్ణమైన ఆహారం రక్తనాళలోనికి వెళ్ళే ప్రక్రియను ఏమంటారు? జీర్ణమైన ఆహారం రక్తనాళాల్లోకి వెళ్ళే ప్రక్రియను ఏమంటారు? జీర్ణక్రియ, శోషణ, విసర్జన, శ్వాసక్రియ. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి, శోషణ. రక్తంలోకి చేరిన ఆహార పదార్థాలను శరీరం వినియోగించుకోవడాన్ని ఏమంటారు? రక్తంలోకి చేరిన ఆహార పదార్థాలను శరీరం వినియోగించుకోవడాన్ని ఏమంటారు? అంతరార్గహనం, శోషణ, స్వాంగీకరణ, విసర్జన. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ సి అవుతుంది, స్వాంగీకరణ. దీని ద్వారా కణాలకు శక్తి లభిస్తుంది మరియు కొత్త కణజాలాలు ఏర్పడతాయి. క్వశ్చన్ నంబర్ 36. పెద్ద పేగు సుమారు ఎంత పొడవు ఉంటుంది? 7.5 మీటర్స్, 1.5 మీటర్స్, 3 మీటర్స్, 5 మీటర్స్. ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ కానీ తీసుకుంటే ఆప్షన్ బి, 1.5 మీటర్స్. ఇది చిన్న పేగు కంటే పొట్టిగా మరియు వెడల్పుగా ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 37. పెద్ద ప్రేగు యొక్క ప్రధాన విధి ఏమిటి? పెద్ద ప్రేగు యొక్క ప్రధాన విధి ఏమిటి? ఆహారాన్ని జీర్ణం చేయడం, జీర్ణం కాని ఆహారం నుండి నీరు మరియు లవణాలను పీల్చుకోవడం, ఆమ్లాన్ని విడుదల చేయడం, ఎంజైమ్లను విడుదల చేయడం. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి అవుతుంది, జీర్ణం కాని ఆహారం నుండి నీరు మరియు లవణాలను పీల్చుకోవడం. క్వశ్చన్ నంబర్ 38. జీర్ణం కాని వ్యర్థ పదార్థాలను ఎక్కడ నిల్వ చేయబడతాయి? జీర్ణం కాని వ్యర్థ పదార్థాలు ఎక్కడ నిల్వ చేయబడతాయి? చిన్న ప్రేగు, పురుషనాళం, జీర్ణాశయం, కాలేయం. సో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అవుతుంది, పురుషనాళం. ఇక్కడ వ్యర్థాలు అర్ధఘన రూపంలో అంటే సెమీ సాలిడ్ లో ఉంటాయి. క్వశ్చన్ నంబర్ 39. మలద్వారం ద్వారా వ్యర్థాలు బయటికి పోయే ప్రక్రియను ఏమంటారు? మలద్వారం ద్వారా వ్యర్థాలు బయటికి పోయే ప్రక్రియను ఏమంటారు? శోషణ, విసర్జన, జీర్ణక్రియ, స్వాంగీకరణ. సో ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అవుతుంది, విసర్జన. క్వశ్చన్ నంబర్ 40. ఆవులు, గేదెలు వంటి గడ్డి తినే జంతువులను ఏమంటారు? ఆవులు, గేదెలు వంటి గడ్డి తినే జంతువులను ఏమంటారు? మాంసాహారులు, నెమరవేసే జంతువులు, సర్వభక్షకాలు, పరాన్నజీవులు. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి అవుతుంది, నెమరవేసే జంతువులు. క్వశ్చన్ నంబర్ 41. నెమరవేసే జంతువులలో గడ్డి మొదట జీర్ణాశయంలోనికి ఏ భాగానికి వెళుతుంది? చిన్న ప్రేగు, రూమెన్, నోరు, పురుషనాళం. ఆప్షన్ బి రైట్, మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రూమెన్. ఇక్కడ ఆహారం పాక్షికంగా జీర్ణమవుతుంది. క్వశ్చన్ నంబర్ 42. రూమెన్లో పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఏమంటారు? రూమెన్లో పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఏమంటారు? మలం, కడ్, గ్లూకోజ్, లాలాజలం. సో ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి, కడ్. క్వశ్చన్ నంబర్ 43. గడ్డిలో అధికంగా ఉండే కార్బోహైడ్రేట్ ఏది? గడ్డిలో అధికంగా ఉండే కార్బోహైడ్రేట్ ఏది? గ్లూకోజ్, సెల్యులోజ్, స్టార్చ్, సుక్రోజ్. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి, సెల్యులోజ్. దీనిని జీర్ణం చేసుకోవడానికి మనుషులకు సాధ్యం కాదు, దేనిని? సెల్యులోజ్ని. క్వశ్చన్ నంబర్ 44. రూమెన్లో సెల్యులోజ్ను జీర్ణం చేయడానికి ఏమి సహాయపడతాయి? వైరస్లు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ఆల్గే. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి, బ్యాక్టీరియా. క్వశ్చన్ నంబర్ 45. నెమరు వేయడం అంటే ఏమిటి? నెమరు వేయడం అంటే ఏమిటి? గడ్డిని వేగంగా తినడం, కడ్డును తిరిగి నోట్లోకి తెచ్చుకొని నమలడం, నీరు తాగడం, పడుకోవడం. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి, కడ్డును తిరిగి నోట్లోకి తెచ్చుకొని నమలడం. క్వశ్చన్ నంబర్ 46. అమీబా అనేది ఏకకణజీవి, బహుకణజీవి, మొక్క, వైరస్. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ ఏ, ఏకకణజీవి. ఇది చెరువు నీటిలో కనబడుతుంది, దీనికి నిర్దిష్టమైన ఆకారం ఉండదు. క్వశ్చన్ నంబర్ 47. అమీబా తన ఆకారాన్ని మార్చుకుంటూ ఏర్పరచుకునే వేల వంటి నిర్మాణాలను ఏమంటారు? అమీబా తన ఆకారాన్ని మార్చుకుంటూ ఏర్పరచుకునే వేల వంటి నిర్మాణాలను ఏమంటారు? నిజమైన కాళ్ళు, మిథ్యా పాదాలు,
రెక్కలు, తోకలు. సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి, మిథ్యా పాదాలు, సూడోపోడియా. ఇవి కదలడానికి మరియు ఆహారాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడతాయి. క్వశ్చన్ నెంబర్ 48. అమీబా ఆహారాన్ని పట్టుకున్న తర్వాత అది ఎందులో చిక్కుకుంటుంది? కేంద్రకం, ఆహార రిక్తిక, కణత్వచం, సైటోప్లాజం. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చి మనకు ఆప్షన్ బి, ఆహార రిక్తిక, ఫుడ్ వాక్యూల్ అంటాము. క్వశ్చన్ నెంబర్ 49. అమీబాలో జీర్ణరసాలు ఎక్కడ స్రవించబడతాయి? అమీబాలో జీర్ణరసాలు ఎక్కడ స్రవించబడతాయి? నోటిలో, ఆహార రిక్తికలో, కేంద్రకంలో, బయట. సో ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి, ఆహార రిక్తికలో, ఇంటూ ద ఫుడ్ వాక్యూల్. ఇవి ఆహారాన్ని సరళమైన పదార్థాలుగా మారుస్తాయి. నేల విరేచనాలు అంటే డయేరియా అయినప్పుడు నిర్జలీకరణను, డీహైడ్రేషన్ అరికట్టడానికి ఏమి ఇవ్వాలి? కేవలం నీరు, ఓఆర్ఎస్, పాలు, జ్యూస్. సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి, ఓఆర్ఎస్, ఓవరాల్ డీహైడ్రేషన్ సొల్యూషన్ అంటాం దీన్ని. కాచి చల్లార్చిన నీటిలో చిటికెడు ఉప్పు, చెంచా పంచదార కలిపి దీనిని తయారు చేయవచ్చు. క్వశ్చన్ నెంబర్ 51. మనం ఆహారం మింగేటప్పుడు అది శ్వాసనాళంలోకి వెళ్లకుండా అడ్డుకునే నిర్మాణం ఏది? మనం ఆహారం మింగేటప్పుడు అది శ్వాసనాళంలోకి వెళ్లకుండా అడ్డుకునే నిర్మాణం ఏది? నాలుక, ఉపజిహ్వక, ఆర్ లేదా ఎపిగ్లాటిస్, టాన్సిల్, పళ్ళు. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చిన మనకి ఏమవుతుంది? ఆప్షన్ బి, ఉపజిహ్వక లేదంటే ఎపిగ్లాటిస్ అని అంటాము. ఇది ఒక కవాటం లాగా పనిచేసి ఆహారాన్ని ఆహారవాహికలోకి మరియు గాలిని శ్వాసలోనికి మళ్లిస్తుంది. క్వశ్చన్ నంబర్ 52. అన్నవాహికలో ఆహారం జీర్ణం అవుతుందా? అవును, పూర్తిగా జీర్ణం అవుతుంది. అవును, పాక్షికంగా జీర్ణం అవుతుంది. లేదు, ఇక్కడ ఎలాంటి జీర్ణక్రియ జరగదు, చెప్పలేము. సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ సి, లేదు, ఇక్కడ ఎలాంటి జీర్ణక్రియ జరగదు. అన్నవాహిక కేవలం ఆహారాన్ని నోటి నుంచి జీర్ణాశయంలోకి చేరవేసే గొట్టం మాత్రమే. క్వశ్చన్ నంబర్ 53. మనం ఆహారం తింటున్నప్పుడు మాట్లాడడం లేదా నవ్వడం చేస్తే ఏమవుతుంది? బాగా జీర్ణం అవుతుంది. ఆహారం శ్వాసనాళాలకు వెళ్ళి పొరబారటం లేదా దగ్గు వస్తుంది. రుచి పెరుగుతుంది, ఏది కాదు. సో ఇక్కడ మనకు ఆన్సర్ గా తీసుకుంటే ఆప్షన్ బి అవుతుంది. ఆహారం శ్వాసనాళంలోకి వెళ్ళి పొలమారటం లేదా దగ్గు వస్తుంది. సో ఇక్కడ మనం వివరణగా తీసుకుంటే ఎపిగ్లాటిస్ సరిగా మూసుకోకపోవడం వల్ల ఆహార రేణువులు గాలి గొట్టంలోనికి ప్రవేశిస్తాయి. దీనివల్ల మనకు దగ్గు అనేది వస్తుంది. క్వశ్చన్ నంబర్ 54. జీర్ణాశయంలో ఆహారం చిలకబడటం వల్ల అది ఏం రూపంలోకి మారుతుంది? జీర్ణాశయంలో ఆహారం చిలకబడటం వల్ల అది ఏ రూపంలోనికి మారుతుంది? గట్టిగా, ముద్దగా, ద్రవ రూపంలోనికి, వాయు రూపంలోనికి, పొడి పొడిగా. సో రైట్ ఆన్సర్ కానీ తీసుకుంటే మనకు ఆప్షన్ బి అవుతుంది, ద్రవ రూపంలోకి. జీర్ణాశయం గోడల కదలికల వల్ల ఆహారం జీర్ణ రసాలతో కలిసి మెత్తని పేస్ట్ లాగా మారుతుంది. క్వశ్చన్ నంబర్ 55. నెమరు వేసే జంతువులలో చిన్న పేగు మరియు పెద్ద పేగు మధ్య ఉండే సంచి వంటి నిర్మాణం పేరేమిటి? నెమరు వేసే జంతువులలో చిన్న పేగు మరియు పెద్ద పేగు మధ్య ఉండే సంచి వంటి నిర్మాణం పేరేమిటి? రూమెన్, అందనాళం, క్లోమం, పిత్తాశయం. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి, అందనాళం. ఇక్కడ సెల్యులోజ్ జీర్ణం అవుతుంది. క్వశ్చన్ నంబర్ 56. మానవులు గడ్డిని ఎందుకు జీర్ణం చేసుకోలేరు? మానవులు గడ్డిని ఎందుకు జీర్ణం చేసుకోలేరు? మనకు బలమైన పళ్ళు లేవు. మనకు సెల్యులోజ్ను జీర్ణం చేసే బ్యాక్టీరియా మరియు ఎంజైమ్లు లేవు. గడ్డి ఆకుపచ్చగా ఉంటుంది కాబట్టి గడ్డిలో విషం ఉంటుంది. సో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి అవుతుంది. మనకు సెల్యులోజ్ను జీర్ణం చేసుకునే బ్యాక్టీరియా మరియు ఎంజైమ్లు లేవు. గడ్డిలో సెల్యులోజ్ ఎక్కువగా ఉంటుంది. దీనిని కేవలం నెమరువేసే జంతువులు, అందనాళంలోని బ్యాక్టీరియా మాత్రమే జీర్ణం చేయగలదు. క్వశ్చన్ నంబర్ 57. విరేచనాలు కలగడానికి ప్రధాన కారణం? విరేచనాలు కలగడానికి ప్రధాన కారణం కలుషిత ఆహారం, ఇన్ఫెక్షన్, అజీర్తి, పైవన్నీ. సో ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి అవుతుంది, పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 58.
అమీబాకు కళ్ళు, కాళ్ళు, నోరు వంటి అవయవాలు ఉంటాయా? ఉంటాయి, ఉండవు. కొన్ని అమీబాలకు ఉంటాయి, చెప్పలేము. సో వీటిలో రైట్ ఆన్సర్స్ మనకు ఆప్షన్ బి, ఉండవు. ఇది ఏకకణ జీవి, దీనికి నిర్దిష్ట అవయవాలు ఉండవు, అంత కణమే చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 59. నాలుక వెనుక భాగం దేనికి అతుక్కొని ఉంటుంది? నాలుక వెనుక భాగం దేనికి అతుక్కొని ఉంటుంది? అంగిటికి, ఆశకుహరం యొక్క కింది భాగానికి, గొంతుకు, పళ్ళకు. సో వీటిలో రైట్ ఆన్సర్స్ మనకు ఆప్షన్ బి అవుతుంది, ఆశకుహరం యొక్క కింది భాగానికి. క్వశ్చన్ నంబర్ 60. కలుషిత ఆహారం ద్వారా కడుపులోకి చేరే బ్యాక్టీరియాను చంపేది ఏది? కలుషిత ఆహారం ద్వారా కడుపులోకి చేరే బ్యాక్టీరియాను చంపేది ఏది? లాలాజలం, పిత్తరసం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, క్లోమరసం. సో వీటిలో రైట్ ఆన్సర్ మనకు ఆప్షన్ సి, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, HCl. శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చేది ఏది? శరీరానికి తక్షణ శక్తిని ఇచ్చేది ఏది? వెన్న, మాంసం, గ్లూకోజ్, విటమిన్ టాబ్లెట్. వీటిలో రైట్ ఆన్సర్ మనకు ఆప్షన్ సి, గ్లూకోజ్. గ్లూకోజ్ రక్తంలో త్వరగా కలిసిపోయి కణాలకు నేరుగా శక్తిని అందిస్తుంది, అందుకే నీరసంగా ఉన్నప్పుడు గ్లూకోజ్ ఎక్కిస్తారు. క్వశ్చన్ నంబర్ 62. పిత్తరసంలో జీర్ణ ఎంజైమ్లు ఉంటాయా? చాలా ఉంటాయి, ఒకటి మాత్రమే ఉంటుంది, ఉండవు, చెప్పలేము. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ సి, ఉండవు. పిత్తరసంలో ఎంజైమ్లు ఉండవు, కేవలం పిత్త లవణాలు ఉంటాయి, ఇవి కొవ్వులను చిన్న రేణువులుగా చేస్తాయి. క్వశ్చన్ నంబర్ 63. చిన్న పిల్లల్లో పాలదంతాల సంఖ్య సుమారుగా ఎంత? 32, 20, 28, 10. సో వీటిలో రైట్ ఆన్సర్స్ మనకు ఆప్షన్ బి, 20. ఇవి ఊడిపోయి తర్వాత 32 శాశ్వత దంతాలు వస్తాయి. క్వశ్చన్ నంబర్ 64. జీర్ణమైన ఆహారం రక్తంలోకి శోషించబడే ప్రధాన ప్రదేశం? జీర్ణాశయం, చిన్న పేగు, పెద్ద పేగు, నోరు. సో వీటిలో రైట్ ఆన్సర్స్ మనకు ఆప్షన్ బి, చిన్న పేగు. క్వశ్చన్ నంబర్ 65. శాకాహారులతో పోలిస్తే మాంసాహారులలో చిన్న పేగు పొడవు ఎలా ఉంటుంది? సమానంగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది, చెప్పలేము. సో వీటిలో రైట్ ఆన్సర్ మనకు ఆప్షన్ సి, తక్కువగా ఉంటుంది. మాంసం తేలికగా జీర్ణం అవుతుంది, కానీ సెల్యులోజ్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది, కాబట్టి శాకాహారుల పేగు పొడవుగా ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 66. ఒక వ్యక్తికి వాంతులు కావడానికి కారణం? ఒక వ్యక్తికి వాంతులు కావడానికి కారణం జీర్ణాశయం ఆహారాన్ని స్వీకరించినప్పుడు, ఆహారం విషపూరితమైనప్పుడు, పెరిస్టాలిస్ కదలికల వ్యతిరేక దిశలో జరగడం వల్ల, పైవన్నీ. సో వీటిలో రైట్ ఆన్సర్స్ మనకు పైవన్నీ కూడా కరెక్టే. నంబర్ 67. పంటి నొప్పి ఎప్పుడు మొదలవుతుంది? ఎనామిల్ దెబ్బతిన్నప్పుడు, క్యావిటీ నరాలను తాకినప్పుడు, ఆహారం ఇరుక్కున్నప్పుడు, పళ్ళు తోముకున్నప్పుడు. సో వీటిలో రైట్ ఆన్సర్ మనకు ఆప్షన్ బి అవుతుంది, క్యావిటీ నరాలను తాకినప్పుడు. క్వశ్చన్ నంబర్ 68. ఆమ్లాశయపు పనితీరును యాదృచ్ఛికంగా కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? స్టమక్ పనితీరును. లూయి పాచర్, అల్సిస్ సెయింట్ మార్టిన్, లేదా విలియం బి మోయింట్, న్యూటన్, డార్విన్. సో వీటిలో రైట్ ఆన్సర్ మనకు ఆప్షన్ బి అవుతుంది, అల్సిస్ సెయింట్ మార్టిన్, లేదంటే విలియం బెర్మంట్ విలియం. అల్సిస్ సెయింట్ మార్టిన్ అనే వ్యక్తికి తుపాకీ గుండు తగలడం వల్ల ఏర్పడిన రంధ్రం ద్వారా డాక్టర్ బి మౌంట్ జీర్ణాశయం లోపల ఏం జరుగుతుందో గమనించాడు. నోటిలో లాలాజలం ఆహారాన్ని ఏ విధంగా మారుస్తుంది? గట్టిగా, పొడిగా, తడిగా, మరియు జారుడుగా, పుల్లగా. సో మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ సరికి మనకు ఆప్షన్ సి అవుతుంది, తడిగా మరియు జారుడుగా. దీనినే బోలస్ అంటారు, ఇది మింగడానికి సులభంగా ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 70. మాంసాహార జంతువులకు ఏ రకమైన పళ్ళు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి? రథనికలు లేదా కూరపళ్ళు, కుంతకాలు, చరవనకాలు, పాలపళ్ళు. సో వీటిలో రైట్ ఆన్సర్స్ మనకు ఆప్షన్ ఏ, రథనికలు లేదా కూరపళ్ళు. ఇవి మాంసాన్ని చీల్చడానికి అవసరం అవుతాయి. క్వశ్చన్ నెంబర్ 71. ఆహార గొట్టం మరియు సంబంధిత గ్రంథులు అన్ని కలిపి ఏమంటారు? ఆహార గొట్టం మరియు
సంబంధిత గ్రంథులను కలిపి ఏమంటారు? శ్వాస వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, విసర్జన వ్యవస్థ, నాడీ వ్యవస్థ. సో వీటిలో రైట్ ఆన్సర్ మనకు ఆప్షన్ బి, జీర్ణ వ్యవస్థ. క్వశ్చన్ నెంబర్ 72. మన శరీరంలో కణజాలాల నిర్మాణానికి మరియు మరమ్మతులకు అవసరమయ్యే అంతిమ ఉత్పత్తులు: గ్లూకోజ్, అమినో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు, నీరు. సో వీటిలో రైట్ ఆన్సర్ మనకు ఆప్షన్ బి, అమైనో ఆమ్లాలు. క్వశ్చన్ నెంబర్ 73. నెమరవేసే జంతువులు ఆహారాన్ని త్వరగా మింగి రూమెన్లో ఎందుకు దాచుకుంటాయి? ఆకలి ఎక్కువ కాబట్టి, మాంసాహార జంతువుల నుండి రక్షించుకోవడానికి మరియు తీరిగ్గా నమలడానికి, ఆహారం దొరకదు కాబట్టి, నీరు తాగడానికి. సో వీటిలో రైట్ ఆన్సర్ మనకు ఆప్షన్ బి అవుతుంది, మాంసాహార జంతువుల నుండి రక్షించుకోవడానికి మరియు తీరిగ్గా నమలడానికి. క్వశ్చన్ నెంబర్ 74. అమీబాలో ఆహార రిక్తిక లోపల ఆహారం జీర్ణమైన తర్వాత అది ఎక్కడికి శోషించబడుతుంది? బయటకు, సైటోప్లాజం, కేంద్రంలోకి, మిథ్యాపాదంలోకి. సో వీటిలో రైట్ ఆన్సర్ మనకు ఆప్షన్ బి, సైటోప్లాజంలోకి. క్వశ్చన్ నెంబర్ 75. గ్యాస్ ట్రబుల్ లేదా ఎసిడిటీ రావడానికి కారణం: సమయానికి తిండి తినకపోవడం లేదా ఎక్కువగా తినడం, ఎక్కువ మసాలా ఆహారం తినడం, ఒత్తిడి, పైవన్నీ. సో వీటిలో ఆన్సర్ కానీ తీసుకుంటే మనకు ఆప్షన్ డి అవుతుంది, పైవన్నీ కూడా కారణాలే. దీనివల్ల జీర్ణాశయంలో ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 76. జంతువులలో పోషణలో జరిగే 5 దశల సరైన క్రమం ఏది? సో జీర్ణక్రియ, శోషణ, అంతర్గ్రహణ, స్వాంగీకరణ, విసర్జన. వీటిలో మనకు ఆప్షన్ బి అవుతుంది, అంతరాగ్రహణ, జీర్ణక్రియ, శోషణ, స్వాంగీకరణ, విసర్జన. ఆహారం నోట్లోనికి తీసుకోవడం నుండి వ్యర్థాలుగా బయటకు పంపడం వరకు జరిగే సరైన క్రమం ఇది. 77. జీర్ణ వ్యవస్థలో ఆహారం ప్రయాణించే మార్గం. జీర్ణ వ్యవస్థలో ఆహారం ప్రయాణించే మార్గం. సో ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అవుతుంది, నోరు, అన్నవాహిక, జీర్ణాశయం, చిన్న పేగు, పెద్ద పేగు, మలద్వారం. క్వశ్చన్ నెంబర్ 78. నోట్లో ఉండే లాలాజల గ్రంథుల జతలు ఎన్ని? 2, 3, 4, 1. సో ఇక్కడ మనకు ఆప్షన్ బి, 3 జతలు. ఇవి చెవి దగ్గర, దవడ కింది మరియు నాలుగు కింద ఉంటాయి. ఇవి రోజుకు సుమారు 1.5 లీటర్ల లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాయి. క్వశ్చన్ నెంబర్ 79. మనం తీసుకున్న ఆహారంలో పీచు పదార్థం ఎందుకు ముఖ్యం? మనం తీసుకున్న ఆహారంలో పీచు పదార్థం ఎందుకు ముఖ్యం? ఇది శక్తిని ఇస్తుంది, ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది, ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది, ఇది ఎముకలను పెంచుతుంది. సో వీటిలో రైట్ ఆన్సర్ మనకు ఆప్షన్ బి, ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. పీచు పదార్థం జీర్ణం కాకపోయినా అది వ్యర్థ పదార్థాలు సాఫీగా కదలడానికి సహాయపడుతుంది. క్వశ్చన్ నెంబర్ 80. చాక్లెట్లు, స్వీట్లు మరియు శీతల పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల జరిగే ప్రధాన నష్టం: ఎత్తు పెరుగుతారు, దంతక్షయం మరియు ఊబకాయం, జుట్టు రాలడం, కంటి చూపు పెరుగుతుంది. సో వీటిల్లో వచ్చేసరికి మనకు ఆప్షన్ బి, దంతక్షయం మరియు ఊబకాయం పెరుగుతుంది. నెంబర్ 81. ఏది లేకపోతే మనకు ఆహారం యొక్క రుచి తెలియదు: పళ్ళు, లాలాజలం, పెదాలు, గొంతు. సో వీటిల్లో రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, లాలాజలం. ఆహారంలోని రసాయనాలు లాలాజలంలో కరిగినప్పుడు మాత్రం రుచి గుళికలు రుచిని గ్రహించగలవు. పొడి నాలుకపై రుచి తెలియదు. క్వశ్చన్ నెంబర్ 82. అమీబా తన వ్యర్థాలను ఎలా బయటకు పంపుతుంది? అమీబా తన వ్యర్థాలను ఎలా బయటకు పంపుతుంది? మలం ద్వారా, ఆహార రిక్తిక చర్మం వైపుకు వచ్చి పగిలిపోవడం ద్వారా, చెమట రూపంలో, నోటి ద్వారా. సో ఇక్కడ మనకు ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది, ఆహార రిక్తిక చర్మం వైపుకు వచ్చి పగిలిపోవడం ద్వారా. క్వశ్చన్ నెంబర్ 83. చిన్న ప్లేగులో జీర్ణక్రియ పూర్తయిన తర్వాత మిగిలిన వ్యర్థాలు పెద్ద పేగులోనికి ఏ రూపంలో వెళ్తాయి? ద్రవ రూపంలో, పొడి రూపంలో, వాయు రూపంలో, గట్టి రాళ్ళలాగా. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఆప్షన్ ఏ, ద్రవ రూపంలో వెళ్తాయి. పెద్ద ప్రేగు ఈ ద్రవం నుండి అధిక నీటిని పీల్చుకొని వ్యర్థాలను గట్టిగా మారుస్తుంది. క్వశ్చన్ నెంబర్ 84. ఆహారం మింగేటప్పుడు వెక్కిళ్ళు రావడానికి కారణం. ఆహారం మింగేటప్పుడు వెక్కిళ్ళు రావడానికి కారణం: ఆహారం ఊపిరితిత్తులోకి వెళ్ళడం, డయాఫ్రమ్ అకస్మాత్తుగా కదలడం మరియు
ఎపిగ్లాటిస్ మూసుకోవడం, నీరు ఎక్కువగా తాగడం, కడుపు నిండిపోవటం. సో వీటిలో రైట్ ఆన్సర్ మనకు ఆప్షన్ బి అవుతుంది. డయాఫ్రమ్ అకస్మాత్తుగా కదలడం మరియు ఎపిగ్లాటిస్ మూసుకోవడం. త్వరగా తినడం, నమలడం లేదా మాట్లాడుతూ తినడం వల్ల ఇది జరుగుతుంది. క్వశ్చన్ నంబర్ 85. మానవ శరీరంలో సెల్యులోజ్ జీర్ణం కాకపోవడానికి కారణం అపెండిక్స్ పనిచేయకపోవడం, సరైన ఎంజైమ్లు లేకపోవడం, ప్రేగు పొడవు సరిగా లేకపోవడం, మనకు 4 గదుల జీర్ణాశయం లేదు. వీటిలో రైట్ ఆన్సర్ మనకు ఆప్షన్ బి అవుతుంది, సరైన ఎంజైమ్లు లేకపోవడం. క్వశ్చన్ నంబర్ 86. పాలిచ్చే తల్లుల పాలలో ఉండే ముఖ్యమైన పోషకాలు కేవలం నీరు, కొవ్వులు మాత్రమే, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులు, విటమిన్లు మరియు యాంటీబాడీస్, కేవలం చక్కెర. సో వీటిలో రైట్ ఆన్సర్స్ మనకు ఆప్షన్ సి అవుతుంది, కార్బోహైడ్రేట్, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు మరియు యాంటీబాడీస్. అందుకే పసిపిల్లలకు తల్లిపాలు శ్రేష్టమైన ఆహారం. క్వశ్చన్ నంబర్ 87. ఆహార నాళంలోని ఏ భాగంలో విల్లి ఉండవు? ఆహార నాళంలోని ఏ భాగంలో విల్లి ఉండవు? చిన్న పేగు, అన్నవాహిక మరియు జీర్ణాశయం, పెద్ద పేగు, పైవన్నీ. సో వీటిలో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అవుతుంది, అన్నవాహిక మరియు జీర్ణాశయం. విల్లీలు కేవలం శోషణ ఎక్కువగా జరిగే చిన్న పేగులోనే ఉంటాయి. క్వశ్చన్ నంబర్ 88. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ను ఎప్పుడు ఉపయోగిస్తారు? జ్వరం వచ్చినప్పుడు, విరేచనాలు మరియు వాంతులు అయినప్పుడు, తలనొప్పి వచ్చినప్పుడు, నిద్ర రానప్పుడు. సో వీటిలో రైట్ ఆన్సర్స్ మనకు ఆప్షన్ బి అవుతుంది, విరేచనాలు మరియు వాంతులు అవుతున్నప్పుడు. క్వశ్చన్ నంబర్ 89. కింది వాటిలో ఏకకణ జీవి ఏది? అమీబా, వానపాము, చీమ, మానవుడు. సో రైట్ ఆన్సర్స్ మనకు ఆప్షన్ ఏ, అమీబా. క్వశ్చన్ నంబర్ 90. జీర్ణాశయం యొక్క గోడలు దేంతో తయారవుతాయి? ఎముకలు, మందపాటి కండరాలు, చర్మం, కొవ్వు. ఆప్షన్ బి ఇక్కడ మనకు కరెక్ట్ అవుతుంది, మందపాటి కండరాలు. ఈ కండరాలు ఆహారాన్ని చిలకడానికి సహాయపడతాయి. క్వశ్చన్ నంబర్ 91. కాలేయం శరీరంలో ఎక్కడ ఉంటుంది? ఉదరంలో ఎడమ వైపున, ఉదరంలో కుడివైపు భాగంలో, ఛాతీలో, తలలో. ఉదరంలో కుడివైపు భాగంలో ఉంటుంది, ఆప్షన్ బి. క్వశ్చన్ నంబర్ 92. ఆవు, గేదె వంటి జంతువులలో కడ్ అంటే ఏమిటి? పూర్తిగా జీర్ణమైన ఆహారం, రూమెన్ నుండి నోట్లోకి తిరిగి వచ్చిన పాక్షికంగా జీర్ణమైన ఆహారం, వ్యర్థ పదార్థం, లాలాజలం. సో రైట్ ఆన్సర్ మనకు రూమెన్ నుండి నోట్లోకి తిరిగి వచ్చిన పాక్షికంగా జీర్ణమైన ఆహారం, ఆప్షన్ బి అవుతుంది. క్వశ్చన్ నంబర్ 93. చిన్న పేగు యొక్క పొడవు దేనిపై ఆధారపడి ఉంటుంది? జంతువు తినే ఆహారంపై, జంతువు బరువుపై, జంతువు రంగుపై, జంతువు వయసుపై. సో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ, జంతువు తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. గడ్డి తినే జంతువులకు పొడవైన ప్రేగు, మాంసం తినే జంతువులకు పొట్టి ప్రేగు ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 94. క్లోమరసం కార్బోహైడ్రేట్లను, కొవ్వులను మరియు ప్రోటీన్లను ఏ రూపంలోకి మారుస్తుంది? సంక్లిష్ట రూపంలోనికి, సరళమైన రూపంలోనికి, విషపూరితంగా, ఆవిరిగా. సో వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ బి, సరళమైన రూపంలోనికి. క్వశ్చన్ నంబర్ 95. మనం అన్నం తిన్నప్పుడు అది చివరకు ఏ శక్తిగా మారుతుంది? విద్యుత్ శక్తి, రసాయన శక్తి, సౌర శక్తి, అయస్కాంత శక్తి. సో రైట్ ఆన్సర్ మనకు ఆప్షన్ బి, రసాయన శక్తిగా మారుతుంది. క్వశ్చన్ నంబర్ 96. అమీబాలో ఆహార జీర్ణక్రియ ఎక్కడ జరుగుతుంది? అమీబాలో ఆహార జీర్ణక్రియ ఎక్కడ జరుగుతుంది? కడుపులో, ఆహార రిక్తికలో, కేంద్రకంలో, మిథ్యా పాదాల్లో. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి, ఆహార రిక్తికలో, ఫుడ్ వ్యాక్యూల్ అంటాం. క్వశ్చన్ నంబర్ 97. మన శరీరంలో జీర్ణమైన ఆహారాన్ని రక్తం ద్వారా ఇతర భాగాలకు చేరవేసే వ్యవస్థ నాడీ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, అస్థిపంజర వ్యవస్థ, శ్వాస వ్యవస్థ. సో ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి, రక్త ప్రసరణ వ్యవస్థ. క్వశ్చన్ నంబర్ 98. శాశ్వత దంతాల సంఖ్య ఎంత? 20, 28, 32, 30. సో ఆన్సర్ సి, 32. క్వశ్చన్ నంబర్ 99. ఆహారం విషపూరితం కావడానికి కారణం? ఆహారాన్ని వేడి చేయడం, ఆహారాన్ని ఫ్రిడ్జ్లో ఉంచడం, ఆహారంపై హానికరమైన సూక్ష్మజీవులు పెరగడం, ఆహారాన్ని కడగడం.
సో వీటిల్లో మనకు ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. ఆహారంపై హానికరమైన సూక్ష్మజీవులు పెరగడం. క్వశ్చన్ నెంబర్ 100. మొక్కలకు మరియు జంతువులకు పోషణలో ఉన్న ప్రధానమైన వ్యత్యాసం. మొక్కలకు మరియు జంతువులకు పోషణలో ఉన్న ప్రధానమైన వ్యత్యాసం. మొక్కలు నీటిని తాగుతాయి, జంతువులు తాగవు. మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకుంటాయి, జంతువులు ఆహారాన్ని తీసుకుంటాయి. జంతువులు మాత్రమే పెరుగుతాయి, మొక్కలకు సూర్యరశ్మి అవసరం లేదు. సో వీటిలో రైట్ ఆన్సర్స్ మనకు ఆప్షన్ బి అవుతుంది. మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకుంటాయి కానీ జంతువులు ఆహారాన్ని తీసుకుంటాయి. ఫ్రెండ్స్, ఇంతే ఈ వీడియో. సో ఈ వీడియోలో మనము 100 క్వశ్చన్ చేయడం జరిగింది. సో వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.